అందరికీ నమస్కారం. పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మేము అత్యంత కీలకమైన మరియు ప్రజల్లో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యపై మాట్లాడబోతున్నాం. అదే నోటి క్యాన్సర్ అనగా ఓరల్ క్యాన్సర్. మన దేశంలో నోటి క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. పొగ, గుట్కా, మద్యం వినియోగం మాత్రమే కాదు, అనేక జీవనశైలి కారణాలు కూడా ఈ వ్యాధికి దారితీస్తున్నాయి. కానీ మంచి విషయం ఏమిటంటే, ముందుగానే గుర్తిస్తే ఈ వ్యాధిని సమర్థంగా నియంత్రించవచ్చు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు మనతో ఉన్నారు డాక్టర్ రమేష్ పరిమి గారు. ఈయన సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, నోటి క్యాన్సర్ వంటి తల, మెడ సంబంధిత క్యాన్సర్ల చికిత్సలో విశాలమైన అనుభవం కలిగిన నిపుణులు. ఈరోజు ఎపిసోడ్లో ఆయన నోటి క్యాన్సర్ అంటే ఏమిటి, దాని కారణాలు, ప్రమాద కారకాలు, ప్రారంభ లక్షణాలు, ఎలా నిర్ధారిస్తారు, అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు మరియు ఈ వ్యాధిని ఎలా నివారించుకోవచ్చో వివరంగా తెలియజేస్తారు. డాక్టర్ రమేష్ పరిమి గారు పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఈరోజు మాతో చర్చిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రోతలకు నమస్కారం. ఈరోజు నేను డాక్టర్ పరిమి రమేష్, సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సర్జన్, పేస్ హాస్పిటల్ మాదాపూర్, మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే నోటి క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. నోటి క్యాన్సర్, నోట్లో కూడా క్యాన్సర్ వస్తుందా అని చాలామందికి ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు. నోటి క్యాన్సర్ మీరు అనుకున్నంతగా అరుదేం కాదు. చాలాసార్లు మేము నోటి క్యాన్సర్ చూసాము చాలా పేషెంట్స్లో. నోటి క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఒక భాగంగా వస్తుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో నోటి క్యాన్సర్ ఒక భాగం అనమాట. థైరాయిడ్ క్యాన్సర్, వేరే క్యాన్సర్స్తో పాటు ఇది కూడా నోటి క్యాన్సర్ను దాంట్లో జమ చేశారు. ఈ నోటి క్యాన్సర్ అనేది పెదాల మీద రావచ్చు, నాలుక మీద రావచ్చు, బుగ్గలో రావచ్చు, చీక్ క్యాన్సర్ అంటారు. పెదాలకు వచ్చేది లిప్ క్యాన్సర్ అంటారు. నాలుక మీద వచ్చేది టంగ్ క్యాన్సర్ అంటారు. అట్లాగే కపాళం అంటే ప్యాలెట్ అంటాం, దాని మీద కూడా రావచ్చు. సో ఇవన్నీ ఈ 4-5 భాగాలు కూడా నోటి కిందికే వస్తాయి, నోటి క్యాన్సర్ కిందికే వస్తాయి అన్నమాట. ఇవి కాక కొద్దిగా నాలుక వెనక్కు పోతే నాజోఫెరింజియల్ క్యాన్సర్స్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, హైపోఫెరింజియల్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఫుడ్ పైప్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్. సో నోటి క్యాన్సర్ కిందికి అవి రావు, ఇవి 4 మాత్రమే వస్తాయి. డాక్టర్ రమేష్ పరిమి, నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎవరికి ఉంటుంది? నోటి క్యాన్సర్ మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంది మన దేశంలో. ఆడవాళ్ళలో కూడా ఉంది, కానీ తక్కువ శాతం. నోటి క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో దాదాపు 10% కేసులు ఉంటాయి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ తీసుకుంటే కనుక 10 నుంచి 15% కేసులు నోటి క్యాన్సర్ వల్ల నోటి క్యాన్సర్లు జమ అవుతాయి ఇందులో. నోటి క్యాన్సర్ రావడానికి వయసుతో నిమిత్తం ఉంది. ఎందుకంటే వేరే క్యాన్సర్స్ పోల్చి చూస్తే నోటి క్యాన్సర్ చిన్న వయసులోనే, అంటే 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపుగా ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువగా మనము చూస్తాము. నోటి క్యాన్సర్లో చాలా కామన్గా వచ్చేది బుగ్గ క్యాన్సర్, దవడ క్యాన్సర్, ఆ చీక్ క్యాన్సర్ అంటారు. దాని తర్వాత టంగ్ క్యాన్సరు, దాని తర్వాత ఫ్లోర్ ఆఫ్ ది మౌత్, అరుదుగా లిప్ క్యాన్సరు, కపాలం క్యాన్సర్, ప్యాలెటల్ క్యాన్సర్ కూడా ఈ 4 తర్వాత వస్తుంది. నోటి క్యాన్సర్ ఇంత చిన్న వయసులో, అంటే మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళలో కానీ 20-25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఎందుకు వస్తుంది అంటే, దీనికి కారణం ఎక్కువగా చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. హెయినీ అని, జర్దా అని, ఇటువంటి అంటే తంబాకు ఉపయోగం అనేది మనిషి స్మోక్ అండ్ స్మోక్లెస్ రెండు, పొగతో కూడిన తంబాకు, పొగ లేని తంబాకు. పొగతో కూడిన తంబాకు ఏంటంటే సిగరెట్, బీడీ, చుట్టా, ఇటువంటివి అనమాట. పొగ లేనిది స్మోక్లెస్ టొబాకో యూజ్. దాని యూజ్ ఏంటి? గుట్కా అని, హైనీ అని, ఇది చాలామంది వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ అవగాహన లేకపోవడం వల్ల లోవర్ మిడిల్ క్లాస్, లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా అంటారు. అంటే ఎక్కువగా పెయింటర్స్ అనండి, డ్రైవర్స్ అనండి, తాపీ మేస్త్రి చేసేవాళ్ళు, వీళ్ళల్లో లేబర్ క్లాస్, ఇటువంటి కష్టంగా పడి చేసేవాళ్ళు దీనికి అలవాటు పడి అది పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఒక నిషా లాంటిది, ఒక మస్తీ లాంటిది జరగడం వల్ల దానికి అలవాటు పడతారు. సిగరెట్ స్మోకింగ్, బీడీ స్మోకింగ్ ఏ విధంగా అలవాటు అవుతుందో అలాగే స్మోక్లెస్ టొబాకో అంటే టొబాకోను చూజ్ చేయడము, నమలడము, దాన్ని బుగ్గల్లో పెట్టుకొని దాని నుంచి ఆనందంగా వాళ్ళకు ఉంటుంది అలవాటు ప్రకారం. దీనివల్ల ఎక్కువగా చాలా డ్యామేజ్ జరిగి బుగ్గలో
ఎప్పుడు కాంటాక్ట్లో ఉండడం వల్ల, ఆ రాపిడి వల్ల, ఆ కాంటాక్ట్ వల్ల బుగ్గలో మ్యూకస్ మెంబ్రెయిన్లో లోపల ఉండే చర్మాన్ని మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాం మనం, దాంట్లో మార్పులు వచ్చి దాన్ని క్యాన్సర్గా పరిగణించే అవకాశం ఉంటుంది. సో డాక్టర్, ఏ విధమైన కారణాల వల్ల నోటి క్యాన్సర్ డెవలప్ అవుతుంది? హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అని ఉన్నాయి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్స్. వీటి వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ కారణాలు తెలిసిన తర్వాత ఏ విధంగా ఈ కారణాల వల్ల క్యాన్సర్ డెవలప్ అవుతుంది అంటే ప్యాథోజెనిసిస్ తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాని గురించి కొద్దిగా మీకు చెప్తాను. టొబాకో కానివ్వండి, క్రానిక్ స్టిమ్యులేషన్, రాపిడి కానివ్వండి, ఫ్రిక్షన్ కానివ్వండి, ఈ లోపల ఉండే చర్మాన్ని మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాము. పెదాల నుంచి మొదలుపెట్టి మొత్తం మన జీర్ణకోశం అంతా రెక్టమ్ యానస్ వరకు కూడా ఉండే లోపల కవరింగ్ను మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాం. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్లో కొన్ని మార్పులు వచ్చి దాంట్లో సెల్ కణ విభజన జరిగేటప్పుడు కొన్ని రావడం వల్ల, అంటే సరిగ్గా కణ విభజన జరగకపోవడం వల్ల ఏదైతే జీవకణాలు మ్యూకస్ మెంబ్రెయిన్ సెల్స్ డిస్ట్రాయ్ అవుతాయో వేర్ అండ్ టేర్ వల్ల కొత్త మ్యూకస్ మెంబ్రెయిన్ సెల్స్ వస్తాయన్నమాట. ఆ సెల్స్ రావడంలో కొద్దిగా పొరపాటు జరగడం వల్ల మిస్ మ్యాచ్ రిపేర్, డిఎన్ఏ అనండి, ఇంకేదైనా అనండి మెడికల్ టర్మ్లో, వీటి వల్ల ఈ కారణాల వల్ల ఆ మిస్ మ్యాచ్ రిపేర్ జరగడం వల్ల కణ విభజన పొరపాటు వల్ల అబరేషన్ వల్ల క్యాన్సర్గా మారుతుంది. డాక్టర్ గారు, నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం ఏమిటి? సో మెయిన్ కారణం నోటి క్యాన్సర్కు అంటే దవడ అనండి, నాలిక అనండి, లేకపోతే పెలాట్ అంటే హార్డ్ ప్యాలెట్, కపాలం క్యాన్సర్ అనండి, వీటికి కారణం టొబాకో. ఇది మెయిన్ కాజ్. ఇది కాకుండా కూడా షార్ప్ టీత్ అంటే పండ్లు సరిగా లేనందువల్ల, అలైన్మెంట్ లేక చాలామందికి జరుగుతూ ఉంటుంది. నాలుకను కొరుక్కోవడమో, బుగ్గను కొరుక్కోవడమో జరుగుతూ ఉంటుంది. ఒకసారి షార్ప్ ఎడ్జ్ టూత్ ఉంటాయి, సరిగ్గా లైన్లో లేకపోవడం వల్ల అది బుగ్గను ఎక్కువగా రాసుకోవడము. షార్ప్ ఎడ్జ్ అంటే బాగా పదునుగా ఉన్న పన్ను యొక్క భాగము బుగ్గకు రాసుకొని రాపిడి వల్ల, ఫ్రిక్షన్ వల్ల ఒక చిన్న పుండులాగా మొదలై అది మానకుండా క్రానిక్ అల్సర్ లాగా తయారై క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఈ డెంటల్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ పండ్ల వల్ల కూడా షార్ప్ టీత్ వల్ల ఒకటి. కొంతమంది ఎక్కువగా ఆల్కహాల్, తర్వాత విపరీతంగా స్పైసెస్ వాడడం వల్ల కూడా, చాలాసేపు ఆల్కహాల్ యూజ్ వల్ల కూడా, కాంటాక్ట్ వల్ల కూడా మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల మార్పులు వచ్చి డిస్ప్లేసియా అంటారు. దాని తర్వాత అనప్లేసియా క్యాన్సర్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవి కాకుండా కూడా రేరుగా అప్పుడప్పుడు సిఫిలిస్ అనండి, కొన్ని సుఖరోగాలు, తర్వాత ఓరల్ కాయిటస్ అనండి, ఇటువంటి వల్ల కూడా బ్యాడ్ ఓరల్ హైజీన్ అనండి, ఇవన్నీ కూడా క్యాన్సర్గా పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి ఈ కారణాలలో. సో మెయిన్ కారణం టొబాకో, ఎస్పెషలీ స్మోక్ అండ్ స్మోక్లెస్ టొబాకో, దెన్ షార్ప్ టీత్, తర్వాత స్పైసెస్, ఆల్కహాల్, తర్వాత కొన్ని హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్స్. వీటి వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. డాక్టర్ రమేష్ పరిమి, నోటి క్యాన్సర్ ఎలా వస్తుంది? తెల్ల మచ్చలు మరియు ఎర్ర మచ్చలు అంటే ఏమిటి? క్యాన్సర్ మొదలుగా ఫ్రిక్షన్గా మొదలై ఒక రాపిడి వచ్చి కొన్ని మచ్చల్లాగా ఏర్పడుతుంది. తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు మనము చూస్తూ ఉంటాం నాలుక మీద, బుగ్గ మీద. ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళల్లో, ఇటువంటి కారణాలు ఉన్న వాళ్ళల్లో దీన్ని ల్యూకోప్లేకియా అంటాం. ల్యూకాస్ అంటే వైట్, తెలుపు. సో ఫస్ట్ ఒక ల్యూకోప్లేకిక్గా మారి ఏది మ్యూకస్ మెంబ్రెయిన్లో, అది రాను రాను డిస్ప్లేసియా, తర్వాత అనప్లేసియాగా మారి క్యాన్సర్గా పరిగణిస్తుంది. ఎరిథ్రోప్లేసియా అనేది ఎర్ర మచ్చలాగా కనిపిస్తాయి కపాలం మీద, హార్డ్ ప్యాలెట్ మీద, బుగ్గ మీద, ఒక్కోసారి నాలుక మీద కూడా, పెదాల దగ్గర లోపల భాగంలో కూడా ఈ తెల్ల ఎర్ర మచ్చలు రావడం వల్ల ల్యూకోప్లేకియా అండ్ ఎరిథ్రోప్లేకియా ఉంటుంది. ఈ ల్యూకోప్లేకియా మొదలైన తర్వాత అట్లాగే టొబాకో అవి వాడడం వల్ల ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ బాగా ఇదైపోతుంది, స్ట్రింక్ అవుతుంది, అంటే దగ్గరికి వచ్చేసి గట్టిగా అయ్యి ఫైబ్రోసిస్ అంటారు. ఆ ల్యూకోప్లేకిక్ వల్ల సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే పేరుతో అది మొదలయ్యి ఎక్కువై నోరు తెరవడం కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. మౌత్ ఓపెనింగ్ అంటే ఇట్లా నోరు తెరిచి మూయడం కూడా వాళ్ళ కష్టంగా ఉంటుంది. రెస్ట్రిక్టెడ్
బుగ్గలో ఒక టైర్ లాగా ఎలాస్టిసిటీ పోయి సపుల్నెస్ పోయి ఒక టైర్ లాగా అవడం వల్ల ఫైబ్రోసిస్ వల్ల సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వల్ల ఈ పొగాకు యూజ్ వల్ల తంబాకు యూజ్ వల్ల ఆ బుగ్గ గట్టిపడి మౌత్ ఓపెనింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్, ఒక్కోసారి అసలు మౌత్ ఓపెనింగ్ ఒక వేలు కూడా లోపలికి పోనంత ఇదిగా ఉంటుంది, సివియర్గా. సో టిస్మస్ అంటారు దీన్ని. సో ఇది ఫస్ట్ మొదలయ్యే స్టేజ్ అనమాట. సో ఈ ఫ్రిక్షన్ వల్ల కానివ్వండి, చెడు దంతాల వల్ల కానివ్వండి, సరైన క్లీన్నెస్ లేకపోవడం వల్ల కానివ్వండి, టొబాకో యూజ్ వల్ల కానివ్వండి, ఫస్ట్ కొద్దిగా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ మొదలై ల్యూకోప్లేకియా ఎరిథ్రోప్లేకియా ఉండి దాని తర్వాత క్యాన్సర్గా పరిగణిస్తుంది. సో డాక్టర్, నోటి పుండ్లు క్యాన్సర్గా మారుతాయా? ఈ క్యాన్సర్ అనేది ల్యూకోప్లేకియా ఎరిథ్రోప్లేకియా కాకుండా డైరెక్ట్గా ఒక పుండు రూపంలో, ఒక అల్సర్ రూపంలో కూడా రావచ్చు. సో అల్సర్ రూపంలో కానీ, తర్వాత ల్యూకోప్లేకియా లీడింగ్ టు డిస్ప్లేసియా, తర్వాత అల్సర్గా వచ్చినా కానీ, సో చాలాసార్లు నోటి క్యాన్సర్ ఒక పుండు రూపంలో బయటపడుతుంది. ఆ పుండు త్వరగా మానదనమాట. తరచుగా పుండ్లు వస్తూ ఉంటాయి. చాలామందికి యాప్సిస్ అల్సర్స్ అంటారు. దానికి వేరే కారణాలు ఉన్నాయి, విటమిన్ డెఫిషియన్సీ, అవి మానిపోతాయి 2 నుంచి 3 వారాల లోపల. కానీ 3 వారాలు 4 వారాలు అయినా కానీ ఒక పుండు మానట్లేదు నోట్లో అంటే నాన్ హీలింగ్ అల్సర్ అంటారు. ఈ నాన్ హీలింగ్ అల్సర్ క్యాన్సర్ కావచ్చు. ఏదైనా ఎక్కడైనా శరీరంలో నాన్ హీలింగ్ అల్సర్ 3 నుంచి 6 వారాల లోపల ఒక పుండు మానకపోతే దాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి డాక్టర్ గారిని సంప్రదించి అది ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన నోటి పుండులో ఎస్పెషల్లీ నోట్లో వస్తే దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, రూఢిపరచుకోవాలి క్యాన్సర్ కాదు అవును అని. సో ఈ నోటి క్యాన్సర్ అన్ని చోట్ల కూడా ఒక క్యాన్సర్ లాగా మొదలై ఒక పుండులాగా బయటికి పడుతుంది. ఈ పుండునే మనం క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్ అని, ఆ పుండు మామూలుగా కాకుండా కొద్ది గట్టిగా ఉండడం వల్ల ఇండ్యూరేషన్ అంటారు. వైద్యుడు చూసిన వెంటనే లోపల గ్లో ఫింగర్తో చూసి పరీక్ష చేసి నోట్లో ఇండ్యూరేషన్ ఉంటే అల్సర్లో ఇది క్యాన్సర్ కావచ్చని అనుమానపడతాడు. దాని తర్వాత చిన్న బయాప్సీ, ఆ బయాప్సీ పంచ్ బయాప్సీ అనండి, వెడ్జ్ బయాప్సీ అనండి, రకరకాలుగా బయాప్సీ చేసి రుజువు చేస్తారు ఇది క్యాన్సర్ అని. డాక్టర్ గారు, స్క్వామస్ సెల్ కార్సినోమా అంటే ఏంటి? సో నోట్లో వచ్చే క్యాన్సర్ దాదాపు 99% స్క్వామస్ సెల్ కార్సినోమా అని అంటారు దాన్ని. స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది నోట్లో వచ్చే క్యాన్సర్ యొక్క పేరు అన్నమాట. డాక్టర్ రమేష్ పరిమి, నోటి క్యాన్సర్ బయటికి కూడా వ్యాపిస్తుందా? ఈ క్యాన్సర్ ఒక అల్సర్ రూపంలో మొదలై ఒక్కోసారి బుగ్గను ఇంకా చుచ్చుకుపోయి చర్మాన్ని, ముఖం మీద ఉండే చర్మాన్ని వరకు కూడా రావచ్చు. బుగ్గ క్యాన్సర్ అంటే లోకల్ ఎక్స్టెన్షన్ అంటారు. విరివిగా వ్యాపించి చాలా ఎక్కువ స్టేజ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. 2 రోజుల్లో మేము 20 ఏళ్ల కిందట ఇది కూడా చూసేవాళ్ళము. బుగ్గ క్యాన్సర్ బయటకు వచ్చేసి ఏది ముఖం మీదకి, చర్మం మీదకి వచ్చి చర్మాన్ని తీసేసి అది చర్మం పోవడం వల్ల బయట కూడా ఒక అల్సర్, లోపల ఉన్న అల్సర్ బయట వరకు వ్యాపించి బయట కూడా అల్సర్ అయ్యి దానిలో ఇన్ఫెక్షన్ వచ్చి చీము ఫంగేషన్ వచ్చి చాలా ఘోరంగా ఉండే స్థితిలో ఉండే పేషెంట్స్ కూడా చూసాము. సో నోటి క్యాన్సర్ నోట్లోనే కాకుండా ముఖం మీద కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నోటు తెరవడం కష్టంగా ఉంటుంది. వారు సరిగా ఆహారం అది తీసుకోలేరు. వారి జనరల్ హెల్త్ కూడా బాగా క్షీణిస్తుంది. ఈ అలవాటు ప్రకారము ఏది ఎట్లున్నా అతను మానక తంబాకు యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి స్థితిలో కూడా మా దగ్గరికి వచ్చిన కేసులు ఉన్నాయి. సో డాక్టర్, నోటి క్యాన్సర్ దశలు మరియు నిర్ధారణ ఏమిటి? అర్లీగా త్వరగా కనిపెట్టడం వల్ల ఈ క్యాన్సర్ చాలా మటుకు ఆల్మోస్ట్ 98%, 98% దీన్ని మనం క్యూర్ చేయొచ్చు నోటి క్యాన్సర్. అగైన్ మీకు తెలిసిన విధంగానే స్టేజ్ బట్టి ఉంటుంది. మామూలుగా ఆ అల్సర్ సైజ్ చూస్తాం మేము, 1 to 2 సెంటీమీటర్ ఉందా, ఇంకా తక్కువ ఉందా, 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉందా అల్సరు, అది బుగ్గను మొత్తం పట్టుకుందా. ఫర్ ఎగ్జాంపుల్ బుగ్గ క్యాన్సర్లో ఆ బుగ్గ అంతా కూడా వ్యాపించి లోపల మ్యూకస్ మెంబ్రేన్ నుంచి మజిల్ నుంచి చర్మం వరకు వచ్చిందా ముఖం మీద. తర్వాత కింద ఇది దంతాలకును బుగ్గకు మధ్యలో ఉండే గమ్స్ అంటారు, దాన్ని చిగుళ్ళు అంటారు, దానికి వ్యాపించిందా. లేకపోతే చిగుళ్ళ ఉండే ఎముక, మ్యాండిబుల్ ఎముక అంటాం, దానికి స్ప్రెడ్ అయిందా, లేదు పైన ఉండే మ్యాక్సిల్లాకి స్ప్రెడ్ అయిందా. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వైద్యులు ఇవన్నీ చూసి TNM క్లాసిఫికేషన్ ప్రకారం ట్యూమర్ సైజ్ ఎంత ఉంది అని చెప్తారనమాట. T1A, T1B, తర్వాత అట్లే T2 సైజ్ బట్టి అది చర్మం వరకు వచ్చిందా లేదా, లోకల్ స్ప్రెడ్ ఎంత ఉంది, ఇవన్నీ. సో
ఈ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత దాన్ని స్టేజింగ్ చేస్తారు. గోరు చుట్టూ అయితే చంకలో గడ్డ వచ్చినట్టు, కాలికి చీమ పడితే గజ్జల్లో గడ్డలు వస్తాయి, మీ భాషలో గగ్గోడు దిగింది అంటారు. అలాగే ఈ నోటి క్యాన్సరు పెదల్ది కానివ్వండి, బుగ్గది కానివ్వండి, నాలుకది కానివ్వండి, కపాలమి కానివ్వండి, ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ కానివ్వండి, మెడలోకి స్ప్రెడ్ అవుతుంది. మెడలో ఉండే లింఫ్ గ్లాండ్స్ కూడా ఎన్లార్జ్ అవుతాయి. సో గగ్గు మెడలో ఒక వాపులాగా చిన్న కంతిలాగా వస్తాయన్నమాట, అవి లింఫ్ నోడ్స్. సో దాన్ని ఎన్ స్టేజ్ అంటామన్నమాట. టీ స్టేజ్ తర్వాత ఎన్ స్టేజ్. ఆ లింఫ్ నోడ్స్ N1 కానీ N2B కానీ అట్లా ఉంటుంది. N1B సైజ్ బట్టి, తర్వాత అది మొబిలిటీ బట్టి ఆ లింఫ్ నోడ్ వేరే స్టేజెస్ చేస్తారు. సో ఎన్ అంటే నోడ్ పాజిటివ్ కేసా, నోడ్ నెగిటివ్ కేసా. ఎం అంటారు. ఎం అంటే మెటాస్టాసిస్, లంగ్స్కి కానీ లేకపోతే ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా ఈ క్యాన్సర్. సో లోకల్ స్ప్రెడ్ ఒకటిను, తర్వాత రీజనల్ స్ప్రెడ్ లింఫ్ నోడ్స్ నెక్లోను, డిస్టెన్స్ స్ప్రెడ్ జరుగుతుంది ఈ క్యాన్సర్ వల్ల. మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ అది లంగ్స్కి కూడా పాకిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ స్ప్రెడ్ అంటారు, లింఫటిక్ స్ప్రెడ్ అంటారు. సో ఈ స్టేజ్ ఒకసారి ఒక అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ సంప్రదిస్తే వాళ్ళు స్మేర్ కానివ్వండి, సైటాలజీ లేకపోతే బయాప్సీ కానివ్వండి చేసి నోట్లో ఉన్న అల్సర్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్యాచ్ ఉంటే దాని నైజం నిర్ధారణ చేసిన తర్వాత వెంటనే సర్జరీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. తొలి దశల క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఎంపిక ఏమిటి? అర్లీ స్టేజ్లో సర్జరీ చేయడం అనేది చాలా మంచి ట్రీట్మెంట్ మొడాలిటీ. సర్జరీ వల్ల క్యూర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ క్యాన్సర్ అల్సర్తో పాటు సరౌండింగ్ టిష్యూ కూడా తీసేసి లిబరల్ మార్జిన్తో, తర్వాత దానికి అవసరం ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. సో సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ నోటి క్యాన్సర్స్. కామన్గా నేను చెప్పింది మీకు బుగ్గ క్యాన్సర్ గురించి చెప్పాను. అట్లాగే వేరే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. సర్జరీ చేసే స్థితిలో లేకపోతే ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి, నాలుగు కింది భాగము, అటువంటప్పుడు దానికి మనం సర్జరీ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతారు పేషెంట్కు. పోస్ట్ ఆపరేటివ్ క్వాలిటీ లైఫ్ చాలా దెబ్బతింటుంది అన్నప్పుడు రేడియేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో నోటి క్యాన్సర్స్కు మెయిన్గా ట్రీట్మెంట్ సర్జరీ. సర్జరీ ఇస్ ద డెఫినెట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఆపరేషన్ వల్ల నోటి క్యాన్సర్ను నివారణ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు కూడా. దాంతోపాటు నెక్లో, మెడలో ఆ సైడ్ ఏ సైడ్ అయితే క్యాన్సర్ ఉందో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, మెడలో కూడా నోట్స్ ఉన్నాయంటే దాన్ని కూడా మనం డిసెక్ట్ చేసి తీయచ్చు. సో దీన్ని కాంపోజిట్ డిసెక్షన్ అనే పేరుతో చాలా ఫేమస్ ఆపరేషన్. ఇది చాలా ఏళ్ళ బట్టి చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి వైద్యులు చేస్తూ ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. మేము కూడా ఇక్కడ పేస్ హాస్పిటల్లో నేను కూడా చేస్తూ ఉంటాను. స్టేజ్ని బట్టి కాంపోజిట్ డిసెక్షన్లో మనము ఆ బుగ్గలో ఏదైతే క్యాన్సర్ ఉందో లిబరల్గా కట్ మార్జిన్స్ పాజిటివ్ లేకుండా ఉండేటట్లు ఆర్వో రిసెక్షన్ చేసి, అవసరం ఉంటే ఆ బుగ్గ దగ్గర ఉండే ఎముకను తీసి కిందది కానీ పైది కానీ, దాని తర్వాత దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇది చేసే ముందు అదే టైంలో నెక్ నోట్స్ ఆ సైడ్ ఉండే లింఫ్ గ్లాండ్స్ తీసి అది కూడా పరీక్ష పంపుతారు. సో అవసరం ఉంటే సర్జరీ తర్వాత ఈ క్యాన్సర్లో స్టేజ్ని బట్టి హిస్టోపెథాలజీ బయాప్సీలో వచ్చిన రిపోర్ట్ బట్టి వేరియస్ పారామీటర్స్ ఉంటాయి, దాన్ని బట్టి రేడియేషన్ కూడా ఇస్తారు. సో సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్ ఒక విధానము ఈ క్యాన్సర్ని ట్రీట్ చేయడం. సర్జరీకి అమెనబుల్ కాదు, సర్జరీ వల్ల అంత ఉపయోగం ఉండదు, చాలా మిటిలేషన్, ఆర్గన్ ఫంక్షన్ ప్రిజర్వేషన్ దెబ్బతింటుంది అనుకుంటే రేడియేషన్తో కూడా ట్రీట్ చేయొచ్చు. బట్ రేడియేషన్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఇస్ సర్జరీ విత్ రిమూవల్ ఆఫ్ ది ట్యూమర్స్. క్యాన్సర్ నివారించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న టిష్యూని తీసి మళ్ళీ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ చేయడం, వేరే దగ్గర నుంచి కండ తీసివేయడము, మైక్రోవాస్కులర్ సర్జరీ మంచిగా రీకన్స్ట్రక్షన్ చేసి ఆ కింది ఎముక మ్యాండిబుల్ను కట్ చేసి తీసిన తర్వాత ఆ గ్యాప్ను పూరించడం జరుగుతూ ఉంది. సో హెడ్ అండ్ నెక్ సర్జరీలో మెయిన్గా పాటించాల్సింది ఏంటంటే ఆర్గన్ అండ్ ఫంక్షన్ ప్రిజర్వేషన్ అనమాట. సో ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటే నాలుక కానివ్వండి లేకపోతే బుగ్గ కానివ్వండి, దాన్ని సాధ్యమైనంత వరకు మనం ప్రిజర్వ్ చేయాలి. అవసరమైనంత మాత్రం తీసి మిగిలిన పాయింట్ని రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల వారికి ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటారు. అట్లనే బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఈ రోజుల్లో ఆర్గన్ ప్రిజర్వేషన్ వస్తూ ఉంది. పార్షియల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిసెక్షన్ ఆర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని అంటారు. అలాగే ఆర్గన్ అండ్ ఫంక్షన్ ప్రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ హెడ్ అండ్ నెక్లో. నాలుక తినడానికి ఉపయోగపడుతుంది, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇటువంటి అవయవాల మీద సర్జరీ చేసేటప్పుడు నాలుక కానివ్వండి, బుగ్గ కానివ్వండి, తర్వాత ఫ్లోర్ మౌత్ కానివ్వండి, లిప్ కానివ్వండి, రీకన్స్ట్రక్షన్ చాలా అవసరము. సో దట్ మాట తినడానికి వీలుగా ఉండాలి పోస్ట్ ఆపరేటివ్గా.
తర్వాత చూడడానికి కూడా బాగుండాలి. ఆర్గన్ అండ్ ఫంక్షన్ ప్రిజర్వేషన్, సమ్ కాస్మెటాలజీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్కు సర్జరీ డెవలప్ చేశారు. ఇది ఒకటి. దీని తర్వాత అవసరాన్ని బట్టి నేను చెప్పిన విధంగా రేడియేషన్ కూడా ఇస్తారు. అలాంగ్ విత్ వీక్లీ కీమో అంటారు దాన్ని, కంకరెంట్ సిటీఆర్టీ. సర్జరీ చేయలేము, చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ భాగం తీసేయాల్సి ఉంటుంది, దానివల్ల పేషెంట్కి ఏమి మంచి జరగదు, మళ్ళీ తిరగబెట్టే అవకాశం చాలా ఉంటుంది అన్నప్పుడు పాలియేటివ్ ట్రీట్మెంట్లో ఏదో ఫీడింగ్ అని దానికి అవసరం అనేది చేసి రేడియేషన్ అది ఇస్తారనమాట. సో అర్లీ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్, ఎస్పెషలీ దవడ, లిప్ క్యాన్సరు, టంగ్ క్యాన్సరు మంచిగా ఆపరేషన్ చేయడం వల్ల 98% కేసులు ఆర్ఓ రిసెక్షన్ వల్ల చాలా బాగా వాళ్లకు మంచి జరుగుతుంది, క్యూర్ అవుతుంది. అడ్వాన్స్డ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎంపిక ఏమిటి? అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉంటే గిన ముఖం మీదకి వ్యాపించింది, చర్మం ఇన్వాల్వ్ అయింది, నోట్లోంచి ఒక రంధ్రం పడి చీము, ఆ సలైవ అంటే లాలాజలం కారుతూ ఉంది, నెక్లో గ్లాండ్స్ వచ్చేసాయి, అటువంటి కేసులు క్యూర్ చేయడం చాలా కష్టం. అవి జనరలీ 2 years సర్వైవల్, 1 year సర్వైవల్ అట్లా దీంతో ఉంటారు వాళ్ళు. సో క్యూరేటివ్ ట్రీట్మెంట్ సర్జరీ ఓన్లీ ఆర్ సర్జరీ ప్లస్ రేడియోథెరపీ. పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే ఉపశమనం కలిగించడానికి, నొప్పికి కానీ దానికి ఏదో టాయిలెట్ లాగా చేసి సర్జరీ, తర్వాత రేడియేషన్ ఇవ్వడము, పాలియేటివ్ కేర్. అండ్ సపోర్టివ్ కేర్, ఇది కూడా రేడియేషన్ కూడా చేయని స్థితిలో ఉంటే తిరగబెట్టిన క్యాన్సర్ ఉన్నా, లోకలీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉన్నా, T4 అటువంటి లీజన్లో ఓన్లీ సపోర్టివ్ కేర్ ఇస్తారనమాట. హెల్త్ ట్యూబ్ వేసి ఫీడింగ్ జరిగేటట్లు, నొప్పికి మందులు అది ఇస్తారు. సో డాక్టర్, నోటి క్యాన్సర్ చికిత్స అయిన తర్వాత మరలా డాక్టర్ దగ్గరికి ఎప్పుడెప్పుడు ఫాలోఅప్కి వెళ్ళాలి? క్యాన్సర్ ట్రీట్ చేసిన తర్వాత నోటి క్యాన్సర్ కూడా నేను చెప్పిన విధంగా సర్జరీతో బాగయ్యే అవకాశం ఎక్కువ ఉన్నప్పటికి కూడా మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఫాలోఅప్లో పెడతామన్నమాట. ఫాలోఅప్లో అంటే వారిని ఎవ్రీ 2 months 3 months రమ్మంటాం ఫస్ట్ ఇయర్లో, తర్వాత కూడా సెకండ్ ఇయర్లో కూడా ఎవ్రీ 3 months ఒకసారి, తర్వాత క్వార్టర్లీ రమ్మంటాం, 4 months ఒకసారి, 3-4 సంవత్సరాల నుంచి 6 నెలలకు ఒకసారి వస్తే చెకప్ చేస్తాము. అవసరం ఉంటే నెక్స్ట్ స్కాన్, తర్వాత నోటి స్కాన్ చేస్తారు, అల్ట్రాసౌండ్ అనండి, లేకపోతే సిటీ స్కాన్ చేస్తారు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత అతను సంవత్సరానికి ఒకసారి వస్తే చాలు. జనరల్లీ 5 years డిసీజ్ ఇంటర్వెల్, మళ్ళీ తిరగబెట్టలేదు అంటే క్యాన్సర్ పేషెంట్ క్యూర్ అయినట్టుగా మనం భావించవచ్చు. డాక్టర్ గారు, నోటి క్యాన్సర్ను ఎలా నివారించాలి? తప్పకుండా ఫస్ట్ అదే ప్రివెన్షన్ లాగా కాబట్టి తంబాకు అది తీసుకోకూడదు, ఆల్కహాల్ అది విపరీతంగా వాడకూడదు. డెంటల్ పాలటం, ఏమైనా నోటి పండ్లు సతాయిస్తున్నాయి, పండ్ల కింద పడుతుంది బుగ్గ, నాలిక అంటే దాన్ని సరి చేయించుకొని అలైన్మెంట్ కానీ డెంటల్ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలి. ఓరల్ హైజీన్ మంచిగా చూసుకోవాలి, బ్రషింగ్ అనండి, లేకపోతే యాంటీసెప్టిక్ లోషన్తో పుక్కిలించి వేయడం ఇటువంటివి చేసుకోవాలి. ల్యూకోప్లేకియా ఉంటే అది మళ్ళీ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ పోకుండా డెంటల్ సర్జన్, ఓరల్ సర్జన్, ఫేషియోమాగ్యులర్ సర్జన్ సంప్రదించి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎక్కువగా స్పైసెస్ అవి వాడకుండా యాంటీ ఆక్సిడెంట్స్, వెజిటబుల్స్ అనండి, ఫ్రూట్స్ అనండి అవి బాగా వాడుతూ సరైన నోటి ఆరోగ్యం కాపాడుకుంటే నోటి క్యాన్సర్ రాకుండా మనము అరికట్టవచ్చు. సో ప్రివెంటివ్ మెజర్స్ ఆల్వేస్ దేర్ ఉన్నాయి. క్యాన్సర్ వచ్చిన వెంటనే ఒక అల్సర్ రూపం మానతలేదు, లేదా ఒక తెల్లమచ్చ ఏర్పడింది వర్టికోప్లేకియా అంటే సరైన టైంలో త్వరగా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వరకు అది స్ప్రెడ్ అవ్వకుండా, పాకకుండా ఇది ల్యూకోప్లేకియా గోయింగ్ ఇంటూ మ్యాలిగ్నెన్సీని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా సరైన పద్ధతిలో అవగాహన చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే, వైద్యులు కరెక్ట్ వీళ్ళు టైంలో సంప్రదిస్తే నోటి క్యాన్సర్ను అరికట్టవచ్చు. నోటి క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఉంది, సర్జరీ కాకుండా రేడియేషన్ కూడా ఉంది. సర్జరీలో చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి కాబట్టి అందవికారం కానీ లేకపోతే ఫంక్షనల్ డిజేబిలిటీ కానీ లేకుండా సర్జరీ కూడా చేయొచ్చు ఈ రోజుల్లో. దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది. డాక్టర్ రమేష్ పరిమి, నోటి క్యాన్సర్ వంశపారంపర్యమా? ఓరల్ క్యాన్సర్ హెరిటరీ కాదండి, తండ్రికి ఉంటే కొడుకు రావడము లేకపోతే అట్లేదు. ఇది ఎక్కువగా ఎక్స్టర్నల్ కార్సినోజన్స్, బయట నుంచి వచ్చే కార్సినోజన్స్ వల్లనే వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రైవింగ్ మ్యూటేషన్స్ అనండి, అటువంటివి ఇందులో చాలా తక్కువగా ఉంటాయి. లేదు, ఇది హెరిటరీ క్యాన్సర్ కాదు. తర్వాత జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఇది చాలా తక్కువ. P52 అని ఒకటి ఉన్నది, దట్ ఈస్ కైండ్ ఆఫ్ గుడ్ ఆంకోజిన్, సప్రెసర్ ఆంకోజిన్. దాని డియాక్టివేషన్ వల్ల
ఇది ఒక్కొక్కసారి ఈ ఎక్స్టర్నల్ కార్సినోజన్స్ వల్ల P52 మీద దాని ప్రభావం పడి దాని ఇన్యాక్టివేషన్ వల్ల క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఇది హెరిటరీ క్యాన్సర్ కాదు. సో డాక్టర్, నోటి క్యాన్సర్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది? మామూలుగా ఒక చిన్న అలవాటు ఉన్నోడికి తెల్ల మచ్చ ఏర్పడితే దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది అది క్యాన్సర్గా మారడానికి. సో చాలా టైం ఉంది కాబట్టి త్వరగా గ్రహిస్తే క్యాన్సర్ రాకుండా బాగుపడే అవకాశం చాలా ఉంటుంది. చిన్న అల్సర్ మొదలైందంటే ఆ రాపిడి వల్ల ఒక మచ్చ ఏర్పడింది, అబ్రేషన్ ఏర్పడింది, లోపల మ్యూకస్ మెంబ్రేన్ చర్మంలో ఒక మార్పు వచ్చింది అంటే ఆ మార్పు వచ్చిన రోజు నుంచి టైం నుంచి దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది ఏది క్యాన్సర్ రావడానికి. డాక్టర్ గారు, ఒక చివరి ప్రశ్న, ధూమపానం చేయని వారికి నోటి క్యాన్సర్ వస్తుందా? స్మోకర్స్ కూడా ఓరల్ క్యాన్సర్ రావచ్చు. నేను చెప్పాను కదండి, పండ్లు బుగ్గలు కొరుక్కోవడం, నాలుకను కొరుక్కోవడం వల్ల ఇది నాలుక క్యాన్సర్ మేము చూసాము. లేడీస్లో కూడా, ఆడవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది. తంబాకు అటువంటి అలవాటు లేకపోయినా కానీ ఇది వచ్చి, ఇదే కాకుండా ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటారు. ఒకసారి నోటి క్యాన్సర్ వస్తే, ఎస్పెషల్లీ HPV ఇన్ఫెక్షన్ అట్లా ఉంటే గిన ఆ DNA మార్పు వల్ల ఒకచోట బుగ్గలో వచ్చిన క్యాన్సర్ కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తికి నాలుక మీద కూడా రావచ్చు. అదే వ్యక్తికి మళ్ళీ కపాలం అంటే పెలాటల్ క్యాన్సర్ కూడా రావచ్చు. ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ HPV ఇన్ఫెక్షన్ అనమాట, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. నోటి క్యాన్సర్ గురించి మా ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారం అందించినందుకు డాక్టర్ రమేష్ పరిమి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమాచారం మా ప్రేక్షకులకు తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. నోటి క్యాన్సర్ తీవ్రమైన వ్యాధి అయినా ముందుగానే గుర్తిస్తే దీనిని నియంత్రించవచ్చు. పొగ, గుట్కా, మద్యం వినియోగం లేదా నోటి లోపలి పుండ్లు తరచూ రావడం వంటి సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నోటి క్యాన్సర్ గురించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే సర్జికల్ ఆంకాలజీ నిపుణుడిని తప్పకుండా సంప్రదించండి. సరైన అవగాహన, ముందస్తు స్క్రీనింగ్ మరియు ఆరోగ్యకరమైన అలవాట్లతో నోటి క్యాన్సర్ను నివారించవచ్చు. ఒక ఆరోగ్యకరమైన మరియు ఉపయోగకరమైన అంశంతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం పీస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్లో. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి మరియు ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.